మన సంపూర్ణ ఆరోగ్యానికి ఆటలు దోహదపడతాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 12 నుంచి లూథర్గిరి మైదానంలో జరగనున్న ఈ టోర్నమెంట్కు సంబంధించిన బ్రోచర్ను తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ టీడీపీ కుటుంబ సభ్యులకు ఆట విడుపు కోసం ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులకు ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ టోర్నమెంట్కు శ్రీకారం చుట్టారన్నారు. ఈ టోర్నమెంట్ కోసం సిటీ నియోజకవర్గంలోని 42 డివిజన్ల నుంచి 42 జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 26వ తేదీన జరగనున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు నాటికి ఈ టోర్నమెంట్ పూర్తి చేసి అదే రోజు విజేతలకు బహుమతులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి బొడ్డిగ రాధ, టోర్నమెంట్ ఆర్గనైజర్ సింహ వెంకటేష్, స్టేడియం రఘు, మహేష్, చాపలు చిన్నరాజు, బేసరి చిన్ని, దుత్తారపు గంగాధర్, తొరకల నిర్మల, బొర్రా చిన్ని తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా 42 వార్డులకి 42 టీములు తీసుకోవడం జరుగుతుంది. 11వ తారీఖుని లాంచ్ అవుద్ది. అలాగే క్లోజింగ్ డేటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని క్రీడాకారులందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక కమిటీ ఏర్పరచుకున్నారో ఆ కమిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఆ రోజు క్లోజింగ్ డేటుగా నిర్ణయించడం జరిగింది. ఈ 42 వార్డుల్లో కూడా 2-3 రోజుల్లో మాకు టీము 16 మంది టీంలు ఇవ్వాలి. ఏదైతే వార్డు ఉందో ఆ వార్డులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారంగా ఆ వార్డు కమిటీయే ఉండాలి, టీం ఉండాలి తప్ప పక్క వార్డుని తీసుకోకూడదని ఒక నిబంధన పెట్టారు. కనుక ఈ క్రీడాకారుల్ని ప్రోత్సహించే ఈ రీతిలోనూ ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మన వెంకటేష్ కానివ్వండి, రఘు, చేపల చిన్ని, చేపల రాజు, బొర్రా చిన్ని వీళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్లో క్రీడాకారులందరికీ కూడా ప్రోత్సహించేలాగా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాసు గారు ఎంతసేపు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే అన్ని రంగాల వారిని కూడా ప్రోత్సహించాలా, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మహిళలందరికీ కూడా సంక్రాంతి రోజున ముగ్గులు పోటీలు పెట్టి వారికి అందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా ఇస్తూ ఉండేవారు. ఈసారి 4th ప్రైజ్, 5th ప్రైజ్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యువకులందరినీ ప్రోత్సహించడం కోసం వీళ్ళందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఒక్కొక్క క్రికెట్ టీంని తీసుకొని వీళ్ళందరితో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తారు.